Hello students, how are you? Welcome to White Magnet Physics channel. సో నా పేరు దేవేంద్ర. సో ఈరోజు నేను ఒక ఫార్ములాకి ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్ కన్వర్ట్ చేస్తాను. నేను ఇంకొక క్వశ్చన్ ఇస్తాను, మీరు దానికి ఆన్సర్ కామెంట్లో చెప్పండి, రైట్? సో అదేంటంటే కిలోమీటర్ పర్ హవర్ అనేది ఉంది. ఓకే, కిలోమీటర్ పర్ హవర్ని నేను మీటర్ పర్ సెకండ్ లైక్ మారుస్తాను. ఓకే, కిలోమీటర్ పర్ హవర్ని దేంట్లోకి మారుస్తాను, నేను మీటర్ పర్ సెకండ్ లైక్ మారుస్తాను. మీకు వేరే క్వశ్చన్ ఇస్తాను, మీరు ఖచ్చితంగా కామెంట్లో చెప్పాలి దాన్ని. ఓకేనా? చూద్దాం. ఇక్కడ కిలోమీటర్ కదా బై హవర్, ఇది కిలోమీటర్. కిలోమీటర్కి ఎన్ని మీటర్లు రా? 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్. అర్థమవుతుందా? 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 మీటర్స్. ఇది హవర్స్. ఒక హవర్కి ఎన్ని సెకండ్లు? ఒక హవర్కి ఎన్ని సెకండ్స్ చెప్పండి చూద్దాం. ఓకేనా? 1 అవర్కి మామూలుగా ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఫస్ట్ 1 అవర్కి ఎన్ని మినిట్స్ చూడాలి. 1 అవర్కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్ కదా. ఓకే, 1 అవర్కి 60 మినిట్స్. మరి సెకండ్లే కావాలి. అప్పుడు 1 మినిట్ ఇస్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెకండ్స్? 60 సెకండ్స్. ఓకేనా? 60 సెకండ్స్ అంటే 1 మినిట్కి 60 సెకండ్స్. 60 సెకండ్స్. 1 అవర్కి ఎన్ని? 60 మినిట్స్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మినిట్స్ రే, మినిమం కాదు, అది మినిట్స్. ఇక్కడ మీటర్ అనుకోబోతారు, మినిట్సే. ఓకేనా? సో అది కాబట్టి హవర్కి ఎన్ని సెకండ్స్ వస్తుంది? ఇప్పుడు 3600 సెకండ్స్ ఉన్నాయి. ఒక గంటకి 3600 సెకండ్స్ ఉన్నాయి. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు కిలోమీటర్ కాబట్టి ఎన్ని మీటర్లు? 1000 మీటర్స్ బై హవర్ కాబట్టి ఇక్కడ ఎన్ని సెకండ్స్ ఉన్నాయి? 3600 సెకండ్స్, రైట్? సో 2 zeros క్యాన్సిల్. అప్పుడు ఇంకా 10/36 వచ్చింది. 10/36 మీటర్ పర్ సెకండ్. ఇది క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. 10/36 క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది చూడు. 2 5s are 2 18s are. సరిపోయిందా? కాబట్టి 5/18 మీటర్ పర్ సెకండ్. ఎంత వచ్చింది? ఇది 5/18 మీటర్ పర్ సెకండ్. అంటే 1 కిలోమీటర్ పర్ హవర్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ మీటర్ పర్ సెకండ్? 5/18 మీటర్ పర్ సెకండ్. అండర్స్టాండ్? అట్లా మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇప్పుడు మీకు క్వశ్చన్, నేను ఇచ్చే క్వశ్చన్ మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ హవర్ లేక మార్చడమే. ఓకేనా? మీ క్వశ్చన్ మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ హవర్ లేక మార్చాలి. సో ఎంత వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేయండి, చేసి కామెంట్లో చెప్పండి. చెప్తారు కదా?